పాపములోనే నా తల్లి నన్ను కన్నది, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, రాత్రి సమయమందు భక్తుడు దావీదు గారు చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయి. పాడైపోవటానికి గల కారణం, పాపంతో నింపబడటానికి కారణం. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఒక స్వచ్ఛమైన కుమారుని కనే తల్లులు కావాలి. ఓ పరిశుద్ధమైన కుమారుని కుమార్తెని కనే తల్లులు కావాలి. దానికి హన్నాలాగా నువ్వు ప్రార్థన చేయాలి. హన్నాలాగా దేవుని సముఖంలోకి వెళ్ళి కన్నీరు కార్చాలి. ఎలిజబెతులాగా ప్రలాపించాలి. మరియ తల్లిలాగా కన్నీరు కార్చాలి. అవమానాల మధ్యన సిగ్గుతో జంకుతో భయపడిన ఆ యొక్క ఎలిజబెత్ తల్లిలాగా ఎక్కడో మూల దాక్కుని కన్నీరు కార్చి, స్వామి ఈ వృద్ధాప్యములో బిడ్డేమిటి అని, పెళ్లి కాకుండా ఈ బిడ్డేమిటి అని, ఇన్ని సంవత్సరాలైనా నాకు బిడ్డ కాలేదు, దయచేసి పుట్టే బిడ్డ ఈ ఇశ్రాయేలీయులకు ఆశీర్వాదకరంగా మారాలని ఆ తల్లులు ఏడ్చి 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 ప్రార్థన చేసి చేసి స్వచ్ఛమైన బిడ్డల్ని కన్నారు. స్వచ్ఛమైన బిడ్డల్ని. వారు మీలాంటి తల్లులే. వారేమీ ప్రత్యేకమైన స్త్రీలు కాదు. వారు మీలాంటి తల్లులే. ఈ రాత్రి మాట విన్న మీరు ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన తల్లిగా మారాలి. ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన తల్లిగా, ప్రభు పాదముల చెంత కన్నీరు కార్చే తల్లిగా, ప్రభువును గుర్చి అనేకులకి చెప్పే తల్లిగా, ప్రభు పాదాల చెంత ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించే తల్లిగా, ఎన్ని కష్టాలు నష్టాలు అవమానాలు నిందలు వచ్చిన నోటి నుండి ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడే తల్లులుగా మార్చబడుదురుగాక. మీకు పుట్టబోయే బిడ్డలు దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. దేవుడా కృప తల్లులకు దయచేయునుగాక.